వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని మహిళా కమిషన్లో 223 మహిళా ఉద్యోగులను తొలగించారు. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఈ నియామకాలు చేపట్టారని ఆరోపించారు. ఆప్ ఎంపికగా ఎన్నిక కావడానికి ముందు స్వాతి మాలీవాల్ 9 ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యే మాలీవాల్కు పదే సూచించినట్టు ఉత్తర్వులో గవర్నర్ చెబుతున్నారు. అయితే 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపై గవర్నర్ నిర్ణయాన్ని ఆప్ ఎంపీ మాలీవాల్ తప్పుపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి మహిళా కమిషన్ను మూసివేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నాడని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్యానెల్లో ఇప్పుడు మొత్తం 90 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్ళు 8 మంది ప్రభుత్వానికి చెందినవారు కాగా మిగిలిన వారు 3 నెలల కాంట్రాక్టుపై విధులు నిర్వహిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంస్థను మా చెమట రక్తంతో పోషించాం. తనను జైల్లో పెట్టినా సరే మహిళలను మాత్రం హింసించొద్దని మాలీవాల్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతోనే డీసీడబ్ల్యూ నియామకాలు జరిగాయని ఎంపీ మాలీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.